వగరుగా ఉంటుంది. అందుచేత ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని సాధారణంగా కట్టడాలు కట్టే విషయం నుండి తోలు వ్యాపారం విషయం వరకు పలు రకాల వృత్తుల విషయంలో ఉపయోగిస్తూ ఉంటారు. బాగా గట్టిగా ఉండే గుణాన్ని సున్నానికి ఇచ్చి కట్టడాలకు బలం చేకూరుస్తుంది. అదేవిధంగా ఈ కరక్కాయని మనం ఉపయోగించినప్పుడు కట్టడంలా ఉండే మన పళ్ళకి బలం చేకూర్చే మందవుతుంది. దీనితో సొంటి జింజిబర్ అఫిషినల్ అని చెప్పబడే సొంటి అని సంస్కృతంలోనూ చెప్పబడే సొంటి పొడి, కరక్కాయ పొడి, సొంటి పొడి కాస్త ఉప్పు వేసి కషాయం తయారు చేసి నోరు పొక్కలిస్తూ ఉంటే ద గార్గిలింగ్ అని చెప్పబడేలా చేస్తే పళ్ళల్లో ఉండే క్రిములు తొలగిపోతాయి. పళ్ళల్లో ఉన్న పుచ్చు అనేది లేకుండా కదులుతూ ఉండే పళ్ళు తిరిగి బలపడడం జరుగుతుంది. కరక్కాయ పొడి, సొంటి పొడి, సైంధవ లవణంతో చేసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ కషాయాన్ని వడకట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడు పంటి నొప్పి ఉన్నవారు, వాపు లేదా రక్తస్రావం ఉన్నవారు రెగ్యులర్ గా నోరు పొక్కిలిస్తూ ఉన్నారంటే రక్తస్రావం కంట్రోల్ అవుతుంది, పంటి నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ మనం మన అందరి ఇళ్లలో ఉండే వెల్లుల్లిని ఉపయోగించి పంటి నొప్పికి ఒక తేలికైన మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 2 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసినవి, ఉప్పు. వెల్లుల్లి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని పొట్టు తీసి వాటిని కొద్దిగా ఉప్పు వేసి చితక్కొట్టాలి. వెల్లుల్లితో ఉప్పు వేసి దాన్ని బాగా చితక్కొట్టి వచ్చిన ముద్దని మన చిగుళ్లలో వాపు నొప్పి ఎక్కడున్నాయో అక్కడ చిగుళ్ల పైన పెట్టి గట్టిగా నొక్కి రుద్ది నోట్లోంచి వచ్చే లాలాజలం దీంతో రుద్దితే ఎక్కువ వస్తుంది. ఆ లాలాజలాన్ని ఉమ్మేయాలి. రెగ్యులర్ గా అలా చేస్తూ ఉంటే పంటి నొప్పి తగ్గుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో పంటి వ్యాధులు, వాటిని తగ్గించే పలు రకాల మందులను మనం చూసి తెలుసుకున్నాం. ఆ వరుసలో వెల్లుల్లి రెబ్బలు మన పళ్ళకి మందవుతాయి. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఉప్పు వేసి చితక్కొట్టి దానితో పళ్ళని రుద్దుకోవడం వల్ల లేదా చిగుళ్ళు వాచిపోయి నీరు చేరి నొప్పి ఏర్పడుతున్న స్థితిలో ఆ చిగుళ్ళ పైన కొద్దిసేపు దాన్ని ఉంచడం వల్ల ఆ చిగుళ్లలోని నీరు బయటకు వచ్చి పంటి నొప్పి అనేది లేకుండా పోతుంది. ఈ వెల్లుల్లి అనే వెల్లుల్లిలో ఒక యాంటీబయాటిక్ అనే ఔషధ గుణం పుష్కలంగా ఉంది. ఒక కౌంటర్ ఇరిటెంట్ అని చెప్పదగిన విధంగా నొప్పిని తగ్గించగల సత్వం ఇందులో బాగా ఉంది. అల్లిసిన్ అనే రసాయన పదార్థం ఈ విధంగా మందై ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాకుండా ఇందులో ఉన్న గంధక సత్వం సల్ఫర్ ఒక అద్భుతమైన మందుగా నొప్పిని తగ్గిస్తుంది, వ్యాధిని పోగొడుతుంది, వాపుని కరిగిస్తుంది. పళ్ళకి చిగుళ్లకు బంధం తెగిపోయి పళ్ళు కదులుతున్న స్థితిలో ఆ బంధాన్ని పునరుద్ధరించే మంచి మందుగా ఈ వెల్లుల్లి ఉప్పు పనిచేస్తాయి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో వెల్లుల్లి, కరక్కాయ, మాచికాయ, సొంటి, పసుపు వంటి మూలికల్ని ఉపయోగించి పంటి నొప్పిని, చిగుళ్లలో ఏర్పడుతూ ఉండే వాపుని తగ్గించే మందులని ఏ విధంగా చేయాలో చూసాం. ఇక తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది స్త్రీలు అడిగిన ఒక ప్రశ్న, బల్కీ యూట్రస్ అని చెప్పబడే గర్భాశయంలో ఏర్పడుతూ ఉండే వాపు, మందం, వాటిని తగ్గించే మందు ఏమిటి అని అడిగారు. దానికి సమాధానాన్ని చిన్న విరామం తర్వాత చూద్దాం.